That's one of the ways in which we can know whether we have become a little more like Jesus. యేసు ప్రభువలే మరి ఎక్కువగా మనం మారామా లేదా అని చూడటానికి ఒక గుర్తు ఉంటుంది. If we love little children, if we say, don't drive the children away, let the little children come to me. మనం చిన్న పిల్లలను ప్రేమిస్తున్నప్పుడు పిల్లలను నా యొద్ద నుండి పంపించి వేయవద్దు, నా యొద్దకు తీసుకొని రండి అని మనం చెప్పినప్పుడు, this is one of the big differences between the Pharisees and Jesus was this. పరిసయ్యులకు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య ఉన్న ఒక గొప్ప వ్యత్యాసం ఇది. Even between the disciples of Jesus and Jesus. Of course, the disciples of Jesus had never known any example other than the elders of that church who were Pharisees. శిష్యుల మధ్య మరియు ప్రభు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా ఇదే. మనం చూసినట్లయితే శిష్యులకు వాళ్ళ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వారు పరిసయ్యులుగా ఉన్నారు. వాళ్ళు తప్ప వేరొక మాదిరిని వాళ్ళు చూడలేదు అప్పటి వరకు. And it's a good way for all of us to examine ourselves as to how much we are becoming like Christ. ఈ విధంగా మనల్ని మనం పరీక్షించుకోవచ్చు, మనం యేసుక్రీస్తు ప్రభువారి వలె ఎంత మారుతున్నాము అని. When you visit a home, are you interested in talking to the children? మీరు ఒక ఇంటిని దర్శించినప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడటానికి మీరు ఇష్టపడుతున్నారా, or only to the adults? లేక కేవలం పెద్దవాళ్లతోనే మాట్లాడుతున్నారా? I found that's a pretty good test of whether we have become like Jesus. మనం యేసుక్రీస్తు ప్రభువలే మారామా లేదా అని పరీక్షించుకోవటానికి ఇది ఎంత మంచి పరీక్ష. Or whether we are continuing like the Pharisees. లేక మనం పరిసయ్యుల వలె కొనసాగుతూ ఉన్నామా? Our natural tendency is only to talk to the adults because we are born Pharisees, every one of us. మనం స్వాభావికంగా చూసినట్లయితే పెద్దవాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతాము, ఎందుకంటే మనందరం కూడా పరిసయ్యుల వలె పుట్టాము, మనలో ప్రతి ఒక్కరం కూడా అదే విధంగా ఉన్నాం. But if the Holy Spirit has shown you Jesus Christ in the Gospels, He'll make you like Him. కానీ పరిశుద్ధాత్ముడు సువార్తల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని నీకు చూపించినట్లయితే ఆయన వలె నిన్ను మారుస్తాడు. I'm not thinking of from tomorrow onwards you're going to artificially talk to the children. That's an act. రేపటి నుంచి మీరు కృత్రిమంగా చిన్నపిల్లలతోనే మాట్లాడాలని నేను చెప్పటం లేదు, అది కేవలం నటన మాత్రమే. It's like a mask you put on. Throw it away. అది కేవలం నువ్వు ధరించుకునే మాస్క్ వంటిది, దాన్ని తీసేయి. Ask the Holy Spirit to make you like Jesus inside. పరిశుద్ధాత్మను అడుగు, అంతరంగంలో నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి వలె మార్చునట్లు. Where you naturally gravitate to little children wherever you see them. చిన్న పిల్లల్ని నువ్వు ఎక్కడ చూసినా కానీ స్వాభావికంగా వాళ్ళ వైపును వెళ్ళేటట్లు. Where you want to talk to them and fellowship with them. వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళతో సహవాసం చేయటానికి. That's a very, very good test, particularly for those of us who already think we are pretty spiritual. ఇది ఎంతో మంచి పరీక్ష. ముఖ్యంగా మనలో ఇప్పటికే మనం ఎంతో ఆత్మీయంగా అయిపోయామని అనుకున్న వాళ్ళకి ఇది ఎంతో మంచి పరీక్ష. Just check yourself on that line. ఈ విషయంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. I want to share a word from the book of Judges. న్యాయాధిపతుల గ్రంథం నుంచి ఒక వచనాన్ని మీతో పంచుకుంటాను. You know, in the book of Judges is a history of God's people sinking frequently into backsliding after those mighty days of Joshua. న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రజలు ఎంతో గొప్ప యెహోషువ దినాలను చూసిన తర్వాత వాళ్ళు ఎంత క్రిందకు దిగజారిపోతున్నారు అని చెప్పిన చరిత్ర పుస్తకం అది. Something like the way the church sank after the days of the apostles. You see the difference between the first 5 chapters of Acts and Revelation 2 and 3. అపోస్తుల తర్వాత సంఘము ఎంత దిగజారిపోయిందో చూసినట్లుగా ఇది ఉంటుంది. అపోస్తుల కార్యములు మొదటి 5 అధ్యాయములు మనం చూసిన తర్వాత ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో చూసినట్లయితే అది మనకు అర్థమవుతుంది. So Judges is something like that. న్యాయాధిపతులు కూడా అలాంటి గ్రంథమే. The children of Israel backslid and went down, and every now and then God had to raise up a deliverer to deliver Israel. ఇశ్రాయేలు ఎంతో వెనక్కి దిగజారి క్రిందకు దిగజారిపోతున్నప్పుడు అప్పుడప్పుడు దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి ఒక విమోచకుడిని తీసుకొచ్చేవాడు. But most of those deliverers, we don't know where they came from. They suddenly appear on the scene. కానీ అనేక మంది ఆ విమోచకులను న్యాయాధిపతులను మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ అకస్మాత్తుగా వాళ్ళు వచ్చేవాళ్ళు. All the judges mentioned
in the book of Judges, if you have studied that book, except one. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివినట్లయితే న్యాయాధిపతులు అందరూ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ ఒక్కరి విషయం మనకు తెలుసు. And that deliverer, we know his history from the time before he was born, where an angel came to the mother and said, "You're going to have a child." అక్కడ దేవదూత తన తల్లితో వచ్చి నీవు కుమారుణ్ణి కనబోతున్నావు అని చెప్పాడు. Judges in chapter 13. న్యాయాధిపతులు 13వ అధ్యాయం Verse 1, the people of Israel went back again to doing what was evil in God's sight. 1వ వచనం, ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, and therefore God put them under the domination of the Philistines for 40 years. యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. So what was God's solution to deliver the Israelites from being enslaved to the Philistines? God's solution was a little baby. కాబట్టి దేవుని పరిష్కారం ఏంటి? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు విడిపించబడటానికి దేవుని యొక్క పరిష్కారం ఏంటంటే ఒక చిన్న బాలుడు. Something like God's solution to deliver man from his sin was a little baby that is going to be born to Mary, and here also it is a little baby. మానవుని యొక్క పాపం నుండి విడిపించటానికి దానికి పరిష్కారం ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి మరియ ద్వారా అనుగ్రహించాడు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చిన్న బాలుడిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. There was a certain man whose name was Manoah, verse 2. His wife was barren. 2వ వచనంలో మనం చూసినట్లయితే మనోహ అను ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్య గొడ్రాలై ఉంది. And had born no children. It's an amazing thing in the Old Testament how you see so many of the great men of God were born to mothers who were barren for so many years. పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేక మంది దైవజనులు అనేక సంవత్సరాలుగా పిల్లలు లేని తల్లులకు వారు జన్మించినట్లుగా మనం చూస్తాం. Samuel, Isaac, Jacob, సమూయేలు, ఇస్సాకు, యాకోబు, and Samson here who delivered Israel. ఇక్కడ సంసోను, ఈయన ఇశ్రాయేలును విడిపించాడు. And when a mother is barren for many years, ఒక తల్లి అనేక సంవత్సరాలుగా పిల్లలు లేకుండా ఉన్నదాన్ని బట్టి she prays. You see, nowadays it's probably not such a shame to be without a child. ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే పిల్లలు లేకుండా ఉండటం అనేది అంత అవమానంతో కూడింది కాదు ఈ రోజుల్లో. In fact, in Western countries, a lot of married women don't even want to have children. It's pathetic. పాశ్చాత్య దేశాల్లో మనం చూసినట్లయితే అనేక మంది స్త్రీలు అసలు పిల్లల్ని కావాలని కూడా అనుకోవట్లేదు. ఇదంతా దౌర్భాగ్యం. But in the olden days, when man was more normal, it was a shame not to have children. కానీ ప్రాచీన దినాల్లో మనం చూసినట్లయితే మానవుడు సాధారణంగా ఉన్నప్పుడు పిల్లలు లేకుండా ఉండటం అనేది అది ఎంతో అవమానకరం. And so they longed, everybody else having children, and this wife says, "I don't have any." And they knew that there was no way to do it. It wasn't medicine and అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అని ఆ స్త్రీ అనుకుంటుంది. కానీ ఆ పిల్లలు కలగటానికి వారికి ఇంకా ఏ మార్గాలు లేవు, మందులు లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. IVF and all that type of stuff, it was going to God. That was the only way. వాళ్ళకి IVF కానీ ఇలాంటివి ఏమీ లేవు, కేవలం దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, అదొకటే మార్గం. And saying, "God, you got to give me a child." And so these barren mothers prayed, and so దేవా నాకు బిడ్డనివ్వాలి అని ఈ పిల్లలు లేని తల్లులు వారు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. These names I just mentioned, they were children born in prayer. నేను ఇప్పుడు ప్రస్తావించిన పేర్లను మనం చూసినట్లయితే ఎంతో ప్రార్థన ద్వారా పుట్టిన వాళ్ళు. It's a wonderful thing if your child was born in prayer, and if when the child was in the womb itself you prayed for the child. కాబట్టి ప్రార్థన ద్వారా ఒక బిడ్డ జన్మించడం అనేది ఎంతో అద్భుతమైన విషయము. ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డ గురించి నువ్వు ప్రార్థన చేయటం. It's what every mother should do. ప్రతి తల్లి కూడా ఆ విధంగా చేయాలి. And that from the time it is born, it's born into an atmosphere of prayer, which means not formal prayer the Pharisees prayed. ఆ ప్రార్థన వాతావరణంలో వాళ్ళు జన్మించటము. ఇక్కడ ప్రార్థన అంటే ఏదో పరిసయ్యులు చేసేటట్లుగా ఏదో ఆచారపరమైన ప్రార్థన కాదు. I'm talking about a prayer that is a expression of mother and father helplessly dependent upon God. ఇక్కడ ప్రార్థన అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నిస్సహాయులుగా దేవుని మీద ఆధారపడటం. That is real prayer. అదే నిజమైన ప్రార్థన. Prayer is the expression of our helplessness.
ప్రార్థన అనేది మనం నిస్సహాయులము అని వ్యక్తం చేయటమే. And only helpless people pray, or those who are aware of their helplessness. కేవలం నిస్సహాయులు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎవరైతే వారి నిస్సహాయతను గుర్తెరుగుతారో వారు మాత్రమే ప్రార్థన చేస్తారు. That's why the cleverer we are and the richer we are, we pray less. అందుకే మనకి ఎంత తెలివితేటలు ఎక్కువ ఉంటే, మనకి ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే అంత తక్కువగా ప్రార్థన చేస్తాం. Why? We may pray formal prayers. I mean, there are rich people and clever people who go through periods of fasting and prayer, but it's as empty as the fasting of the Pharisees. మామూలుగా ప్రార్థన చేస్తారు. చాలా మంది బాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు, ధనవంతులు కూడా కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. కానీ పరిసయ్యులు ఎలా ప్రార్థన చేస్తారో అలా ఆ ప్రార్థనలకి విలువ లేనివిగా ఉంటాయి అవి. It's a form, it's a ritual. అది కేవలం పై రూపం మాత్రమే, అది కేవలం ఆచారం మాత్రమే. It's something which I do to congratulate myself. I'm not talking about that type of rubbish. అవి కేవలం నన్ను నేను పొగుడుకోవటానికి చేసే ప్రార్థనలే. ఆ చెత్త గురించి నేను చెప్పటం లేదు. I'm talking about prayer that is a helpless dependence upon God. నిస్సహాయులముగా దేవుని మీద మాత్రమే ఆధారపడే ప్రార్థన గురించి నేను చెప్తున్నాను. Which only a humble person can have. ఒక దీనుడు మాత్రమే అలాంటి వైఖరిని కలిగి ఉండగలడు. And it's a rare rich person who's humble. ఒక ధనవంతుడు దీనుడుగా ఉండటం అనేది చాలా అరుదు. And it's a rare clever person who's humble. There are a few, but it's very rare. చాలా తెలివితేటలు కలిగిన వ్యక్తి దీనుడుగా ఉండటం కూడా చాలా అరుదు. కొంతమంది ఉన్నారు కానీ చాలా అరుదుగా ఉంటారు. So this mother was longing, and one day after many years she got an answer. An angel of the Lord appeared to her in verse 3. కాబట్టి ఈ స్త్రీ కూడా ఎంతో కోరిక కలిగి ఉంది బిడ్డ కోసం. కొంత సమయం తర్వాత దేవదూత ప్రత్యక్షమయ్యాడు 3వ వచనంలో. Said, now you're barren and have had no children, but you're going to conceive and give birth to a son. ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. And make sure that he doesn't drink any alcohol or eat any unclean thing. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండము, అపవిత్రమైన దేన్ని అయినను తినకుండము. And in those days, one mark of devotion to God was that they wouldn't shave or cut their hair, etc. ఆ రోజుల్లో దేవుని యెడల భక్తి కలిగి ఉండటం అంటే ఏంటంటే, ఒక గుర్తు ఏంటంటే వాళ్ళు క్షవరం చేసుకోకుండా ఉండటం, ఇలాంటివి. So that was another thing he said. And she went immediately and told her husband. ఆ విధంగా దేవదూత చెప్పినప్పుడు ఆ తర్వాత ఆమె వెంటనే వెళ్లి తన భర్తతో పంచుకుంది. You know, it's wonderful to be a wife who, when she hears something from God, the first thing she thinks of is, I've got to tell my husband that. ఒక స్త్రీ దేవుని దగ్గర నుంచి విన్న వెంటనే మొట్టమొదటిగా ఇది నా భర్తతో చెప్పాలి అనుకుండే స్త్రీ ఉండటం అనేది ఎంతో గొప్ప సంగతి. అది That's what she thought of. It's a great example. ఆమె కూడా అదే అనుకుంది. ఎంత గొప్ప ఉదాహరణగా ఉందో కదా ఆమె. I hope all of you mothers and wives are like that. God speaks to you. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లులు స్త్రీలు కూడా మీరందరూ అలా ఉండాలని నేను అనుకుంటున్నాను. Immediately you say, I've got to tell my husband this. She went and told her husband. వెంటనే నా భర్తతో పంచుకోవాలి అని అనుకోవాలి. ఆమె ఆ విధంగా వెళ్ళి తన భర్తతో పంచుకుంటుంది. The man of God came to me, verse 6. And his appearance was like the appearance of the angel of God. Very awesome. And I did not ask him where he came from, but he said, I'm going to have a son, and he's going to give me, and I'm not to give him any strong drink or wine, etc. It's going to be a Nazarite. ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దుకు వచ్చి, దైవజనుడు ఒకడు నా ఎద్దుకు వచ్చును, అతని రూపము దేవదూత రూపమును పోలిందా, మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించము, నీవు గర్భవతి అయి కుమారుని కందు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాక్కుండము, అపవిత్రమైన దేన్నైనా తినకుండము. ఆ బిడ్డ గర్భముందు పుట్టింది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడైండునని నాతో చెప్పెను. Then the father began to pray. ఆ తర్వాత తండ్రి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. That's great. When a mother can stir her husband to pray. ఒక భార్య తన భర్తను ప్రార్థన చేసే విధంగా పురికొల్పటం. I hope your wives will be like that, and mothers. భార్యలు మీరు ఆ విధంగా ఉండాలి, తల్లులుగా మీరు ఆ విధంగా ఉండాలి. That what you share with your husband will drive him to prayer. నీ భర్తతో నువ్వు పంచుకున్న దాన్ని బట్టి అది తనను ప్రార్థన వైపుకు నడిపించాలి. Not drive him to say, oh, that's something good I can share in the meeting next Wednesday. No. ఓ ఇది బాగుందే, తర్వాత బుధవారం మీటింగ్లో నేను పంచుకుంటాను అన్నట్లు కాదు.
but which will drive him to prayer. ప్రార్థన చేయటానికి నడిపించాలి. Manoah entreated the Lord and said, "Oh Lord," this is the father, the mother, the husband praying now, "please let the man of God whom you sent come to us again." ఇక్కడ భర్త ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చినట్లు సహాయం చేయమని అడుగుతున్నాడు. It's quite an amazing thing. That requires some faith for a man to pray. I mean, to have an angel visit your home once itself is a fantastic thing. Most of us have never had an angel come to our house even once. దేవదూత ఒక్కసారి మీ ఇంటికి రావటం అది ఎంతో అద్భుతం. మనలో ఒక్కసారి కూడా దేవదూత మన ఇంటికి ఎప్పుడు రాలేదు. And to be so bold as to say, "Lord, send him a second time. I'd like to meet him." ధైర్యంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా రెండోసారి పంపించు, నేను మాట్లాడాలి అంటాం ఎంత ధైర్యమో కదా. అది ఎంతో గొప్ప విశ్వాసం కదా. Boy, he really had faith. నిజంగా ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు. And this time, look at the prayer he prayed. A lot of us pray, the angels will come and bless our home with money and prosperity and మనలో చాలా మంది దేనికోసం చేస్తామంటే దేవదూతలు మన ఇంటికి వచ్చి మనకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, మనల్ని అభివృద్ధి చేయాలి అని ఇలా ప్రార్థన చేస్తాం. health and all that. I don't know whether Manoah was sick or what, but that's not what he prayed for. He may have been a poor man, but he didn't pray for wealth. మంచి ఆరోగ్యం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తాము. మనోహ ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలియదు, ఆయన భేదవాడో కాదో తెలియదు, కానీ వాటి గురించి ఆయన ఏం ప్రార్థన చేయలేదు. Look what he prayed for. The Father, please send him to us, this man of God, who can teach us how to bring up this boy. చూడండి, ఆ తండ్రి దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయము. You said we're going to have a son. Tell us, how shall we raise him up? That's what I want to encourage all of you parents to pray. మా కుమారుడు పుడతాడు అని మీరు చెప్తున్నారు, మరి ఎలా పెంచాలి మాకు నేర్పించండి అని అడుగుతున్నాడు. మీ అందరికీ కూడా తల్లిదండ్రులుగా ఆ విధంగా ప్రార్థన చేయాలని నేను చెప్తున్నాను. And then another day, the woman was sitting alone and her husband was not with her, and the angel appeared. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. And immediately she went and called her husband. Boy, she was very different from Eve. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆయన్ని పిలుస్తుంది. ఈమె హవ్వకు ఎంతో వేరుగా ఉంది కదా. She immediately called her husband. Here was a submissive wife. వెంటనే తన భర్తను పిలుస్తుంది. చూడండి ఆమె ఎంత లోబడుతున్న భార్య వలె ఉందో. I'll tell you something. One of the best things you can do, mothers, for your children is to be a submissive wife. మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను చెప్తున్నాను. మీ బిడ్డలకు మీరు శ్రేష్టమైన విషయాన్ని ఇవ్వాలి అంటే, తల్లులుగా మీరేం చేయాలంటే, భార్యగా నీ భర్తకు నీవు లోబడాలి. It's the best thing you can do for your children. మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగిన అతి శ్రేష్టమైనది అదే. Your husband may not be so clever. నీ భర్త అంత తెలివితేటలు కలిగిన వాడు అయ్యుండకపోవచ్చు. He may not be the one who has visions of God like you have, like this woman had. నీకు దేవుని దర్శనాలు కలిగినట్లు నీ భర్తకి దేవుని దర్శనాలు కలిగి ఉండకపోవచ్చు, ఈ స్త్రీకి దర్శనాలు కలిగినట్లుగా. Even the second time, even though the father prays, the angel appears to the mother. రెండోసారి కూడా తండ్రి ప్రార్థన చేసినా దేవదూత తల్లికే కనపడ్డాడు. But look at her humility. కానీ తన దీనత్వాన్ని చూడండి ఇక్కడ. Not something to boast about. There are many women who think they are very spiritual. దాని గురించి ఏదో అతిశయించడానికి కాకుండా చాలా మంది స్త్రీలు ఏమనుకుంటారంటే మేము ఎంతో ఆత్మీయులం అయిపోయాం అనుకుంటారు. And who boss it over their husbands. వాళ్ళ భర్త మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. I'll tell you something. I feel sorry for how their children are going to grow up. నేను ఒక మాట చెప్తున్నాను, వాళ్ళ పిల్లలు ఎలా ఎదుగుతారో అని నేను ఎంతో విచారిస్తున్నాను. I really feel sorry. You won't see it now when the children are small. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది మీకు కనపడదు. నేను నిజంగా ఎంతో విచారిస్తున్నాను వాళ్ళ గురించి. But wait till they are 20, 25 and get married and you'll see the result of your bossy attitude towards your husband. ఆ పిల్లలకి 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత దాని ఫలితం చూడండి. నీ భర్త మీద నువ్వు పెత్తనం చెలాయించావు, దాని ఫలితం నీకు అక్కడ కనపడుతుంది. It'll be too late for you to do anything then. అప్పుడు నువ్వు చేయటానికి ఏముండదు, అది ఎంతో ఆలస్యం అయిపోతుంది. She didn't rejoice in the fact that the angel appeared to her a second time even when the father prayed. She went and called her husband. రెండోసారి నాకు దేవదూత కనపడ్డాడు అని ఆమెమి
ఆ విషయంలో అతిశయించట్లేదు, కానీ తన భర్త దగ్గరికి వెళ్ళింది. And said, hey, the man of God who came has come appearing, and Manoah rose, and I don't know what he was doing, but he dropped everything and ran and came with his wife and spoke to this person. It looked like a man. He said, are you the man who spoke to the woman? He said, I am. ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనపడినని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగ్గా అతడు నేనే అనెను. Now, please tell me once again, what will this boy's mode of life be? And what he was asking was, in today's terms, tell us, how shall we bring him up? అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవి చేయగా, ఈ రోజుల్లో మనం చూడాలంటే ఈ బిడ్డని ఎలా పెంచాలో మాకు నేర్పించు. So that he can be prepared for his vocation, means for the work, oh God, that you have called my son to do when he grows up. నా కుమారుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏ కార్యము చేయాలని మీరు నిర్ణయించారో అది మాకు చూపించండి అని అడగటం. When he's a 30-year-old young man, or my daughter grows up and is, or maybe not 30, 20, 25, whatever, young man or woman. నా కుమారుడికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, లేదంటే బహుశా నా కుమారుడికి కానీ కుమార్తెకి కానీ 20-25 సంవత్సరాలు వచ్చి యవనస్తులైన తర్వాత ఏమి చేయాలో, వాళ్ళు ఏమవుతారో నాకు నేర్పించు. I don't know, oh God, what this little baby is going to be when he grows up. What's his work going to be? ప్రభువా, ఈ చిన్న బాలుడు పెరిగిన తర్వాత ఏమవుతాడో, అతను చేయవలసిన కార్యం ఏంటో నాకు తెలియదు. On earth, you don't send babies onto earth just for nothing. ఈ భూమి మీద ఈ బాలుడు ఏమి చేయవలెనో నాకు తెలియదు. ఈ భూమి మీదకి ఏమి చేయకుండా ఉండటానికి మీరు పిల్లల్ని పంపించరు. There is a plan and a work and a vocation. Look at the word he used, a vocation. కాబట్టి ఈ బిడ్డ చేయవలసిన పని ఉంది, కార్యం ఉంది, వృత్తి ఉంది. A work that you have planned for my child. నా బిడ్డ కోసం మీరు ప్రణాళిక వేసిన వృత్తి ఏంటి, ఆ పని ఏంటి? Show us how to bring up this child so that one day when he grows up, he or she can fulfill that vocation. కాబట్టి ఈ బాలుడి కానీ బాలిక కానీ పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు నెరవేర్చవలసిన కార్యాన్ని వారు చేయటానికి మేము ఏ విధంగా వారిని పెంచాలో మాకు నేర్పించమని తెలియజేయమని అడగటం. Maybe she's going to be somebody's wife who's serving the Lord. దేవుని సేవ చేస్తున్న ఒక వ్యక్తికి భార్యగా వెళ్ళొచ్చు. Maybe he's going to be someone who will serve the Lord. దేవుణ్ణి సేవ చేసే వ్యక్తిగా ఈ బాలుడు ఉండొచ్చు. Oh God, we know nothing, but please help us. దేవా, మాకేమీ తెలియదు, దయచేసి మాకు సహాయం చేయండి. Great example. Great example. ఎంతో గొప్ప మాదిరిగా వీళ్ళు ఉన్నారు. ఎంతో గొప్ప మాదిరిది. And the angel said, let the woman pay attention, verse 13, to all that I have said. 13వ వచనంలో యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. You really don't need anything else, mothers. Just pay attention to all that God has said in this book, the Word of God. Read it. That's all you need. కాబట్టి తల్లులారా, మీరు ఇప్పుడు క్రొత్తగా వేరేది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలో, బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. Let the woman pay attention to all that I have said. ఆ స్త్రీతో చెప్పిందంతయు ఆమె చేసుకొనవలెను. You do it and follow it, and you'll prepare your child, boy or girl, for the work that God has sent him or her on earth to do. మీరు ఆ విధంగా చేసి దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే ఆ బాలుడిని కానీ బాలికని కానీ దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడో, ఏ కార్యం నెరవేర్చడానికి పంపించాడో దానికి మీరు సిద్ధం చేసినట్లే. Do you believe that when you were born, God had a plan for you? నీవు జన్మించినప్పుడు దేవుడు నీ ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? And most of us, because of ignorance, we messed up our lives for so many years. మనలో అనేక మందిమి మన అజ్ఞానాన్ని బట్టి మన జీవితంలో అనేక సంవత్సరాలు మనం పాడు చేసుకున్నాం. In wrong ways. తప్పుడు విధానాల్లో. Even after we came to the Lord, we backslid and went away because we didn't have good teachers. మనం ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనం వెనక్కి దిగజారిపోయాం, దూరంగా వెళ్ళిపోయాం. ఎందుకంటే మనకు మంచి బోధకులు లేరు. We sat in dead churches who were only interested in our money, not in our soul. మనం మృతమైన సంఘాల్లో కూర్చున్నాము.
వాళ్ళకి కేవలం మన డబ్బుల మీద ఆశ ఉంది కానీ మన ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి వాళ్ళకి లేదు. And we went astray. మనము ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయాం. But now God has brought you to a place where you hear God's word plain and simple. కానీ దేవుని యొక్క వాక్యాన్ని నిర్మలముగా సరళముగా మీరు వినున్నట్లుగా దేవుడు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. And you are taught how to receive the power of the Holy Spirit so that you can live according to that. దాని ప్రకారం మీరు జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఎలా పొందుకోవాలో కూడా మీరు నేర్పించబడ్డారు. Do you want your children to mess up like the way you did in your younger days? No. మీ యవ్వన దినాల్లో మీ జీవితాన్ని మీరు పాడు చేసుకున్నట్లుగా మీ పిల్లలు కూడా వారి జీవితాలను పాడు చేసుకోవాలని మీరు అనుకుంటున్నారా? లేదు. Do any of us want our children to grow up and go astray for many years before finding the Lord? ప్రభువుని కనుగొనటానికి ముందు అనేక సంవత్సరాలు వాళ్ళు దూరంగా తొలగిపోవాలని మీరు అనుకుంటున్నారా? Or wander around in wrong doctrines and false grace for many years? No. తప్పుడు సిద్ధాంతాలతో నకిలీ కృపలతో వాళ్ళు అక్కడ ఇక్కడ తిరగాలని మీరు అనుకుంటున్నారా? లేదు. I have 4 sons and I wanted them, my wife and I always wanted them from the beginning, that they would grow up to live for God. నాకు 4 కుమారులు ఉన్నారు. ప్రారంభం నుంచి కూడా నేను నా భార్య అనుకునేది ఏంటంటే వాళ్ళ గురించి ప్రారంభం నుంచి వాళ్ళు దేవుని కోసమే జీవించాలి. That is a burden. We wept and we prayed for them. We knew we couldn't do it. ఆ భారంతో వాళ్ళ గురించి కన్నీళ్లు కార్చి మేము ప్రార్థన చేశాము. ఎందుకంటే మా అంతట మేమేమీ చేయలేమని మాకు తెలుసు. I want to urge you, my brothers and sisters, don't weep for your sorrows. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని బతిమలాడుచున్నాను. కేవలం మీ దుఃఖముల గురించే మీరు దుఃఖపడొద్దు. One of the things I decided many years ago, I'd never weep for any problems or sorrows. If anybody caused me any suffering, I'm not going to weep for myself. అనేక సంవత్సరాల క్రితం నేను నిర్ణయించుకుంది ఏంటంటే నా కష్టాల గురించి, నా సమస్యల గురించి, వేరే వాళ్ళు నాకు కలుగజేసిన సమస్యల గురించి, వాటి గురించి నేను ఏడవను. I finished with having tears for myself years ago, ages ago, decades ago. అనేక సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితమే నా గురించి నేను కన్నీళ్లు కార్చడం అనేది నేను మానేశాను. But I said, Lord, I want to have tears for others. ప్రభువా, ఇతరుల గురించి నేను కన్నీళ్లు కార్చాలి. Because of that song we sing, he had no tears for his own griefs, but sweat drops of blood for mine. మనం ఒక పాట పాడుతున్నట్లుగా ఆయన కష్టాల గురించి ఆయనకి ఎటువంటి కన్నీళ్లు లేవు, కానీ నా కష్టాల గురించి ఆయన చెమట రక్తంగా మారింది. We follow Jesus, so pray for your children, pray with much tears and longing. మనం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి. కాబట్టి మీ బిడ్డల గురించి మీరు కన్నీళ్లు కార్చి విలపిస్తూ ప్రార్థన చేయండి. That those children will find the vocation, the job God has called for them, and then maybe many, many years. ఆ విధంగా ఆ పిల్లలు దేవుడు వారిని దేనికోసం, ఏ వృత్తి కోసం, ఏ కార్యముల కోసం పిలిచారో వాళ్ళు అనేక సంవత్సరాల తర్వాత కనుగొంటారు. But it takes many years of preparation to make a man of God. ఒక దైవజనుడిని తయారు చేయాలంటే అనేక సంవత్సరాల కాలం పడుతుంది. Many years of preparation to make a woman of God. Think of Mary. దైవభక్తి కలిగిన ఒక స్త్రీగా మారాలంటే అనేక సంవత్సరాల సిద్ధపాటు అవసరం అయి ఉంటుంది. మరే గురించి మనం ఆలోచించినట్లయితే how when this little baby in her hand, which is the Son of God, boy, how she would have cared for her, how she would have cared for him. తన చేతిలో ఉన్న చిన్న బిడ్డ దేవుని కుమారుడు ఎంత జాగ్రత్తగా ఆమె పెంచుంటుందో కదా, చూసుకొని ఉంటుందో కదా. That God Almighty had sent his son as a little baby in the hands of a 19-year-old woman. సర్వశక్తిమంతుడైన దేవుడు తన కుమారుణ్ణి 19 సంవత్సరాల ప్రాయం కలిగిన ఒక స్త్రీకి అప్పగించాడు. And she had to bring him up. Boy, she couldn't play the fool. ఆమె ఆ బాలుణ్ణి పెంచాలి, ఏదో తనకి ఇష్టం వచ్చినట్లు ఆమె చేయలేదు. She couldn't be watching television serials if we were living today. No. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆమె కూర్చొని టీవీ సీరియల్ చూస్తూ ఉండేదేం కాదు. That would have caused the child to stumble. ఆ విధంగా ఆమె చేస్తూ ఉన్నట్లయితే ఆ బాలుడికి అది అభ్యంతరకారణంగా ఉండేది. Many mothers sit watching useless things on television. అనేక మంది తల్లులు టీవీల మీద కూర్చొని పనికిరానివి చూస్తూ ఉంటారు. And think that their children are too small to understand. Wait till that child grows up. వాళ్ళు ఏమనుకుంటారంటే నా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళకేం తెలియదులే అనుకుంటారు. వాళ్ళు పెరిగేదాకా చూడు ఏమవుతుందో. And you'll see how much that child absorbed from the things you did to cause him or her to stumble. నువ్వు చేసినవి ఆ పిల్లవాడు నేర్చుకొని ఆ పిల్లవానికి అవి ఎంత అభ్యంతర కారణంగా ఉన్నాయో నీకు తెలుస్తుంది. It's like taking a child to a doctor and saying, my child is sick, and the doctor says, did you do anything wrong? No, we gave him good food, but ఇది ఎలా ఉంటుందంటే డాక్టర్ దగ్గరికి బిడ్డను తీసుకువెళ్ళి ఏంటి సమస్య అని అడిగినప్పుడు అప్పుడు డాక్టర్ ఏమంటాడంటే మీరేమైనా చేశారా? లేదు, మేము మంచి ఆహారం ఇచ్చాము. every week we'd give them a spoon of poison
just for to nice tasting poison. కానీ ప్రతి వారం ఏదో బాగా రుచిగా ఉందని కొంచెం విషం ఇచ్చాం. See, you gave poison to your child once a week? వారానికి ఒకసారి మీ బిడ్డకి మీరు విషం ఇచ్చారా? Yeah, it was tasty. I took some myself. That's television. అది చాలా రుచిగా ఉంది, నేను కొంచెం తిని నా బిడ్డకు కూడా ఇచ్చాను. అదే టీవీ అంటే. All these serials, filthy movies. ఆ సీరియల్స్, ఆ చిత్రాలు. And then when the child grows up, you take it to Jesus and say, oh, what to do now? The Lord says, what did you do? ఆ బిడ్డ పెరిగిన తర్వాత ప్రభు దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్తావు. ఇప్పుడు నేనేం చేయాలంటాడు. మరి నువ్వు అప్పుడు ఏం చేసావని అడుగుతాడు దేవుడు. Well, Lord, once a week we gave a little poison to it. ప్రభు వారానికి ఒకసారి కొద్దిగా విషం ఇచ్చామంతే. Okay, it's quite tough to give a stomach wash after 30 years to someone who's taken poison every week. ప్రతి వారం కొద్దిగా విషం తీసుకున్న వ్యక్తికి 30 సంవత్సరాల తర్వాత ఆ కడుపునంతా పరిశుభ్రపరచడం అనేది కష్టమే. All I say is don't destroy your children. If you've destroyed yourself, suffer the consequences, but don't destroy your little children. నేనేం చెప్తున్నానంటే, నిన్ను నువ్వు పాడు చేసుకుంటే దాని పరిణామాలను నువ్వు అనుభవించు, అంతేకాని నీ పిల్లలను నువ్వు పాడు చేయొద్దు. Keep away from things, habits, quarrels and arguments you have with your partner. కాబట్టి నీ భర్తతో గాని భార్యతో గాని మీ పోట్లాట్లో తగాదలు వాటన్నిటికి మీరు దూరంగా ఉండండి. అలాంటి విషయాలకి పిల్లల్ని దూరంగా ఉంచండి. Fine. Go and do it in your bedroom and nobody can listen to it if you haven't overcome it, but don't destroy your children. Don't cause your children to stumble. ఒకవేళ మీకు జయం లేనట్లయితే మీరు బెడ్రూమ్లోకి వెళ్ళి ఎవరు వినకుండా పోట్లాడుకోండి, అంతేగాని మీ పిల్లల ముందు మీరు పోట్లాడుకొని వారికి అభ్యంతర కారణంగా ఉండొద్దు. Jesus said, it's terrible. ఆ విధంగా చేయటం అదెంతో భయంకరమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. I just read this verse and close. Matthew chapter 18. నేను ఈ వచనం చదివి ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. You'll never hear anything of God's word as strongly as you hear it in this church. దేవుని యొక్క వాక్యాన్ని అంత గట్టిగా ఈ సంఘంలో మీరు విన్నట్లుగా ఎక్కడ మీరు వినలేరు. But it'll be good for you. కానీ ఇది మీకు మంచిది. Matthew 18 and verse 6. మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. Be careful, whoever causes, Matthew 18:6, one of these little babies or little children who believe in me to stumble, you know what you should do? మత్తయి సువార్త 18:6, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో. అభ్యంతరపరిస్తే ఏం చేయాలి తెలుసా? Go to a hardware shop, this is a paraphrase, buy a millstone and give it back saying that's not heavy enough. Give me a heavy one, at least 500 pounds, a heavy millstone. నేను పారాఫ్రేజ్ చేసి చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఒక హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఒక తిరగట్టి రాయిని కొనండి. ఒకవేళ అది అంత బరువుగా లేకపోయినట్లయితే మరలా ఇచ్చి ఇంకా బాగా బరువైంది ఇవ్వమని అడగండి. కనీసం 500 పౌండ్లన్న ఉండాలి. And then get a good strong rope that will not break and tie it round it strongly. ఆ తర్వాత ఒక బలమైన తాడుని కొనండి, అది తెగిపోకూడదు. దాన్ని తిరగట్రాయి కట్టి మీ మెడకు చుట్టుకోండి. And find the nearest deep water, river or lake or sea, tie it round your neck and go and jump in. దగ్గరలో మిక్కిలి లోతైన సముద్రం కానీ చెరువు కానీ ఏమన్నా కానీ దీన్ని కట్టుకొని దూకండి. Some people say, Brother Zach speaks strongly. You haven't heard Jesus. You haven't read the Bible. That's why you think I speak strongly. చాలా మంది అంటారు, జాక్పునన్ గారు ఎంతో కఠినంగా మాట్లాడతారని. మీరు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు వినలేదు, మీరు బైబిల్ చదవలేదు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. యేసు ప్రభువారు ఎంత కఠినంగా మాట్లాడారు చూడండి ఇక్కడ. Have you ever heard me say anything like this? Never. నేను ఎప్పుడైనా ఇంత కఠినమైన మాటలు చెప్పానా మీతో? ఎప్పుడు చెప్పలేదు నేను. I haven't said 1/1,000th of this. ఇందులో 1,00,000 వంతు కూడా నేను చెప్పలేదు. We are used to a soft gospel. That's why we backslide so easily. మనం కేవలం మృదువైన సువార్తని వింటూ వచ్చాం, అందుకే మనం ఎంతో తేలిగ్గా వెనక్కి దిగజారిపోతూ ఉంటాం. And we go away, try to find some other place, some other church where we can sit comfortably and listen to a soft gospel. And కాబట్టి మనం వేరే సంఘానికి వెళ్తాము, ఎక్కడైతే మృదువైన సువార్త చెప్తూ ఉంటారో, ఎక్కడైతే మనము ఆదరించబడుతూ ఉంటామో, మనకి కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ కూర్చోటానికి ఇష్టపడతాం. go to hell and take our children there. ఆ తర్వాత మనం నరకానికి వెళ్ళి మన పిల్లల్ని కూడా నరకానికే తీసుకెళ్తాం. Listen to the strong words of Jesus. It's a serious thing to make little children stumble. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ కఠినమైన మాటలను మనం విందాము.
చిన్న పిల్లల్ని అభ్యంతరపరచడం అనేది ఎంతో ఎంతో తీవ్రమైన విషయం. I can't think of any word that Jesus spoke so strongly where you hurt somebody else. ఇతరుల్ని మీరు గాయపరిచిన సందర్భంలో మరి ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇంత కఠినంగా మాట్లాడినట్లు నేను చూడలేదు. I mean, he told us to cut off our hand and eyes if we are hurting ourselves with sexual sin. లైంగిక సంబంధమైన పాపంతో మనల్ని మనమే గాయపరుచుకుంటున్నట్లయితే మన చేతిని నరికివేయమని కంటిని పెరికివేయమని ఆయన చెప్పారు. కానీ But when you're hurting somebody else, he said, there's no hope for you. Cutting off your hand and eye, you're still living. కానీ నువ్వు ఇతరుల్ని బాధిస్తున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు నీకు ఎటువంటి నిరీక్షణ లేదు. ఎందుకంటే మనకి చెయ్యిపోయినా కన్నుపోయినా మనం బతికుండొచ్చు. But you hurt somebody else, you don't deserve to live. కానీ నువ్వు ఇతరుల్ని బాధిస్తున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు నీవు జీవించడానికి అర్హత లేదు నీకు. Go and drown in the lake, Jesus said. యేసుప్రభువు వారు చెప్పారు, నువ్వు వెళ్ళి సముద్రంలో దూకు. Can you imagine such words? అలాంటి మాటల్ని మనం ఊహించగలమా? We skip over these verses. It's a serious thing to stumble our children. వీటిని మనం తప్పించుకుంటాం, వీటిని మనం చదవం. కాబట్టి మన పిల్లల్ని అభ్యంతరపరచడం అనేది ఎంతో తీవ్రమైన విషయం. And if you have done it in the past, my brother, sister, let me say to you, ఒకవేళ మీరు గతంలో చేసినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్తున్నాను వినండి. God overlooks the times of ignorance. మీ అజ్ఞాన కాలమందు మీరు చేసిన వాటిని దేవుడు చూసి చూడనట్లు విడిచిపెడుతున్నాడు. You're not really ignorant. If you've been in this church even for 10 years, you've heard me preach on that verse at least 10 times. నిజానికి మీకు తెలియలేదని కాదు, కనీసం ఈ సంఘంలో మీరు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నట్లయితే ఈ వచనం గురించి నేను కనీసం 10 సార్లు అయినా చెప్పుంటాను. So you're not ignorant. You've ignored it. అంటే మీకు అది తెలియకపోవటం కాదు, మీరే దాన్ని విడిచిపెట్టారు. Don't ignore it anymore. He calls you to repent. కాబట్టి మీరు ఇక విడిచిపెట్టొద్దు, మీరు మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. We want all these children, not only the 5 we're dedicating today, but every child that grows up in this church to grow up to be a servant of God. I don't mean a full-time Christian worker. That's a calling. ఈ సంఘంలో ఎదిగే ప్రతి బిడ్డ కూడా దేవుని సేవకునిగా ఉండాలి. అంటే పూర్తి కాలపు సేవకుడు అని కాదు, అది కేవలం కొంతమందికి ఆ పిలుపు ఉంటుంది. But in their life as they grow up to live for God and serve Him. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదిగే కొలది దేవుణ్ణి సేవించడానికి వాళ్ళు బ్రతకాలి. And I hope your parents will bring up your children to live for God and serve Him, whatever their earthly vocation may be. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు వారు భూ సంబంధమైన ఎటువంటి వృత్తిలో ఉన్నప్పటికీ వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి సేవించేటట్లు మీరు వారిని సిద్ధం చేయాలి. That is the greatest thing of all. I tell you. అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది అది. It is the greatest thing of all. ఇది అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది. I've done it for 50 years and I know there's no greater calling on earth. 50 సంవత్సరాలుగా నేను చేస్తూ వస్తున్నాను. ఈ భూమి మీద అంతకంటే కూడా ఘనమైన పిలుపు ఏమీ లేదు. Train your child to live for God and to serve Him. దేవుని కోసం జీవిస్తూ దేవుని సేవించేటట్లుగా మీ పిల్లల్ని మీరు తర్ఫీదు ఇవ్వాలి. That is the greatest thing you can ever do. మీరు చేయగలిగిన అతి శ్రేష్టమైన పని అదే. And husband and wife cooperate and pray together. Don't forget to pray. భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకుంటూ వారి గురించి ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. For your children. We want not only them but all the children here. And remember this. కాబట్టి ఇక్కడున్న పిల్లలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. The Bible does not say Sunday school teachers bring up your children in the discipline and instruction of the Lord. No. బైబిల్లో సండే స్కూలు టీచర్లు పిల్లల్ని ప్రభు యొక్క క్రమశిక్షణలో పెంచాలి అని లేదు. That's a modern day interpretation. అది ఆధునిక కాలంలో చెప్తున్న మాట. Fathers, bring up your children in the instruction and discipline of the Lord. Let's get back to the Bible. తండ్రులారా, మీరు ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క శిక్షలోను మీ పిల్లల్ని పెంచండి అని ఉంది. మనం మరలా బైబిల్ దగ్గరికి వెళ్దాం. And not leave it to Sunday school teachers. సండే స్కూల్ టీచర్స్ మీద వదిలిపెట్టడం కాదు. I never depended on Sunday school teachers for my children. నా పిల్లల గురించి నేను సండే స్కూల్ టీచర్స్ మీద ఎప్పుడు ఆధారపడలేదు. When the Bible said fathers, I did not change it to Sunday school teachers. బైబిల్లో తండ్రులారా అని ఉంటే దాన్ని నేను సండే స్కూల్ ఉపాధ్యాయులకి మార్చలేదు. You, a father. And if you're a dead loss as a father, then the mother. తండ్రిగా నీవు చేయాలి. ఒకవేళ తండ్రిగా ఆత్మీయంగాను మరణించిన స్థితిలో ఉంటే అప్పుడు తల్లి చేస్తుంది. So we want to take it seriously because we believe the world is getting worse and worse and worse and worse and worse. మనం దీన్ని ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ లోకాన్ని మనం చూసినట్లయితే అది ఎంతో హీనంగా దిగజారిపోతూ ఉంది. The people who are having children today have it much more difficult than I had it when I raised my children 40 years ago. 40 సంవత్సరాల క్రితం నేను నా పిల్లలను పెంచినప్పటికంటే కూడా
ఇప్పుడు పిల్లల్ని పెంచటం అనేది ఈ కాలం అనేది ఎంతో కష్టంగా ఉంది. They have it much more difficult today కాబట్టి ఇప్పటి తల్లిదండ్రులకి ఇంకా కష్టం. because the world has become worse. You need more grace from God. ఎందుకంటే లోకం అనేది ఎంతో దౌర్భాగ్యంగా మారిపోతూ ఉంది. నీకు దేవుని యొక్క కృప ఇంకా ఎంతో అవసరం. And God will give it to you. My grace is sufficient. కానీ దేవుడు నీకు ఇస్తాడు. నా కృప నీకు చాలని ఆయన చెప్తున్నాడు. For the 1970s, అది 1970 సంవత్సరాల్లో అయినా, and my grace is sufficient in 2013. If you need more grace, He'll give it. It's always sufficient. 2013లో అయినా 2023లో అయినా దేవుడు ఎప్పుడు ఆయన కృప సరిపోయేటట్లే ఇస్తాడు. If it's tougher here, then you'll get more grace than I did. ఇక్కడ ఇంకా కష్టంగా ఉన్నట్లయితే నేను పొందిన కృప కంటే నువ్వు ఎక్కువ కృపను పొందుతావు. But grace is always sufficient. According to the evil of the world, where sin abounded, grace abounded much more. Let's believe that. కానీ దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ దుష్టత్వం పెరుగుతూ ఉంటే కృప కూడా పెరుగుతుంది. పాపము పెరుగుతూ ఉంటే దేవుని యొక్క కృప కూడా పెరుగుతూ ఉంది. దాన్ని మనం నమ్ముదాం. For your children. ఈ పిల్లల గురించి. And don't say the world is so evil, how will we bring up our children? Say where sin abounded, grace abounds much more. ఈ లోకం ఇంత దుష్టంగా మారిపోతుంది, పిల్లల్ని ఎలా పెంచాలని అనొద్దు. ఎందుకంటే ఎక్కడ పాపం విస్తరిస్తుందో కృప కూడా విస్తరిస్తుంది. Let's bring up our children in faith. విశ్వాసంతో మన పిల్లల్ని పెంచుదాం. And that all of our children will follow the Lord. మన పిల్లలందరూ కూడా ప్రభువుని వెంబడించినట్లుగా. It's such a grief to my heart to see that some of our children who have grown up here are not following the Lord. ఇక్కడ పెరిగిన కొంతమంది పిల్లలు ప్రభువుని వెంబడించట్లేదు. అది చూసి నా హృదయంలో ఎంతో విచారం ఉంది. That's a grief. అదెంతో విచారకరం. And I pray they will repent. I hope you parents are crying out to God, not sitting back lazily. వాళ్ళు మారు మనసు పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులుగా మీరు సోమరిపోతులాగా అలా కూర్చోకుండా వారి గురించి మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. Crying out to God and fasting and praying that God will bring your children back to Him. It's serious, brothers and sisters. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట మొరపెడుతూ ఉండాలి. ఇదెంతో తీవ్రమైన విషయం. How long will they serve the devil? How long will they dishonor Jesus Christ? అపవాదిని వాళ్ళు ఎన్నాళ్ళు సేవిస్తారు? యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు ఎన్నాళ్ళు అగౌరవపరుస్తారు? We want every single child growing up in families here to become disciples of Jesus Christ. ఇక్కడ ప్రతి కుటుంబంలో కూడా పెరుగుతున్న పిల్లలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల వలె ఎదగాలి. That's our goal. And we will preach and preach in that direction. అదే మన లక్ష్యం. ఆ దిశగా ఇక్కడ దాని గురించి మనం బోధిస్తుంటాం. Bear with this word of exhortation. It's spoken in love. ప్రేమతో హెచ్చరించిన ఈ మాటలను మీరు తీసుకోమని వేడుకుంటూ ఉన్నాను.